లైవ్ స్టాక్ ఫార్మర్స్ ఎవరైతే పశువులు పెంచుతూ ఉంటారో, పశు పోషణలో వాళ్ళ ఆదాయం వెతుక్కుంటుంటారో వీళ్ళు జనరల్గా మనం లైవ్ స్టాక్ పెంపకం అంటుంటాం అనమాట. మనం కౌస్ కావచ్చు, షీప్ కావచ్చు, పిగ్స్ కావచ్చు, వీటన్నిటిని లైవ్ స్టాక్ అంటాం. డెన్మార్క్ ఈ మధ్య కొత్త ప్రపోజల్ తీసుకొచ్చింది. 2030 నుంచి లైవ్ స్టాక్ ఫార్మర్స్ మీద కార్బన్ ట్యాక్స్ వేస్తారంట. ఇలా పశు పోషకులపైన కార్బన్ ట్యాక్స్ వేయటం, లైవ్ స్టాక్ ఫార్మర్స్ మీద కార్బన్ ట్యాక్స్ వేయాలన్న ఆలోచన ఫస్ట్ టైం డెన్మార్క్దే. ఇంతవరకు ఈ థాట్ ఎవరికి లేదు. ఇంతవరకు ఇలాంటి ట్యాక్స్ ఎక్కడా లేదు. ఎవరైతే లైవ్ స్టాక్ ఫార్మర్స్ ఉంటారో వాళ్ళపైన కార్బన్ ట్యాక్స్ అనేది ఎప్పుడూ లేదనమాట. అసలు ఎందుకు ఈ కార్బన్ ట్యాక్స్ లైవ్ స్టాక్ ఫార్మర్స్ మీద? అసలు ఇక్కడ డెన్మార్క్ గోల్ ఏంటి? వాళ్ళ GHG ఎమిషన్స్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ 1990లో ఏ లెవెల్స్లో ఉన్నాయో ఆ లెవెల్స్ బేస్ చేసుకుని 70% తగ్గించాలని ప్లాన్ చేస్తున్నారంట. అందుకనే ఈ కార్బన్ ట్యాక్స్ మెకానిజం కూడా తీసుకురాబోతున్నారు. ఇక్కడ మనకు తెలియాలి, కౌ, షీప్, గోట్, పిగ్స్ అంటే ఆవులు, పందులు, మేకలు ఇట్లాంటి లైఫ్ స్టాక్ ఉంటాయి కదా, వాటిలోంచి మీథేన్ చాలా రిలీజ్ అవుతుందంట. మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, అమ్మోనియా ఇట్లాంటి చాలా గ్రీన్ హౌస్ గ్యాసెస్ వాటిలోంచి రిలీజ్ అవుతూ ఉంటాయంట. సో వీటి వల్ల గ్లోబల్ క్లైమేట్ ఫుట్ ప్రింట్ పెరుగుతోంది. దాంతోపాటు చాలా చెట్లు కొట్టేసేసి వాటి కోసం మనం వాటి గ్రాసం గడ్డి పెంచుతూ ఉన్నాం. వాటి యొక్క ఆహారానికి కోసం చాలా అడవులు నరికేసేసి ఆ గ్రాసెస్ పెంచుతున్నాం. వీటన్నిటి వల్ల గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్స్ చాలా పడుతున్నాయి. క్లైమేట్ చేంజ్ అవుతుంది. కాబట్టి లైవ్ స్టాక్ ఫార్మర్స్ మీద కార్బన్ ట్యాక్స్ వేయాలని చెప్పి FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చెప్పిన కథనం ప్రకారం రెడ్ మీట్ అండ్ డైరీ ఈ ప్రోడక్ట్స్ వల్ల 14.5% గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ జరుగుతున్నాయంట. 14.5% గ్రీన్ హౌస్ గ్యాసెస్ రెడ్ మీట్ అండ్ డైరీ వల్లే. ఇది కనుక గమనిస్తే ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో ఎంతైతే ఎమిషన్స్ చేస్తున్నామో ఆల్మోస్ట్ వీటి వల్ల అంత చేస్తున్నాం మనం. ఇక్కడ షీప్ కావచ్చు, గోట్ కావచ్చు, కౌస్ కావచ్చు, వాటి డైజెస్టివ్ ప్రాసెస్ ఆహారం అరుగుదల జరిగేటప్పుడు బర్పింగ్ చేస్తుంటారు, అంటే నోట్లోంచి గ్యాస్ వదులుతూ ఉంటారనమాట. అంతేకాదు వాటి మాన్యూర్ ఎక్స్క్రీటాలోంచి కూడా మీథేన్ బయటకు వస్తుంది. వరల్డ్ బ్యాంక్ రీసెంట్గా ఇంకొక మాట కూడా చెప్పింది, లైఫ్ స్టాక్ ఫార్మర్స్కి ఇచ్చే సబ్సిడీస్ కానీ ఎయిడ్ కానీ బాగా తగ్గించాలి. ఎందుకంటే లైఫ్ స్టాక్ పెంపకం వల్ల గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ బాగా జరుగుతున్నాయని. 2016 లెక్కల ప్రకారం అయితే ప్రపంచంలో ఇచ్చే అగ్రికల్చర్ సబ్సిడీస్లో 1/3 వంతు మీట్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్కి వెళ్తుందంటే. అంటే అర్థం చేసుకోండి, సబ్సిడీస్ ఇచ్చి మరి మనం గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని పెంచుకుంటున్నాం అనమాట ఇండైరెక్ట్గా. ఒక రీసెర్చ్ ప్రకారం యూరోపియన్ యూనియన్ ఇచ్చే 80% ఫార్మ్ సబ్సిడీస్ ఎమిషన్ ఇంటెన్సివ్ యానిమల్ ప్రోడక్ట్స్కే వెళ్తున్నాయి అనమాట. దాన్ని డైవర్ట్ చేసి ఇలాంటి ప్రోడక్ట్స్కి ఇవ్వకుండా, ఏదైతే ఎమిషన్స్ని ప్రోత్సహిస్తాయో అలాంటి ప్రోడక్ట్స్కి ఇవ్వకుండా ఫ్రూట్స్కి, వెజిటబుల్స్కి, ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్కి ఇవ్వాలని చెప్పి చాలామంది నిపుణులు చెప్తున్నారు. సో మనం అగ్రికల్చరల్ ఫుడ్ నుంచి వచ్చే ఎమిషన్స్ తగ్గించాలంటే, అట్లీస్ట్ సగానికి పైగా తగ్గించాలంటే ప్రతి సంవత్సరం మనం $260 బిలియన్ ఖర్చు పెట్టాలంట. మొత్తం ప్రపంచంలో విడుదలయ్యే అమోనియా ఎమిషన్స్లో 60% లైఫ్ స్టాక్ మాన్యూర్ నుంచే విడుదలవుతుందంట. ఎంత డేంజరస్ ఒకసారి ఆలోచించండి. బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం 1 కేజీ బీఫ్ ప్రొడ్యూస్ చేయాలంటే 66 kgs కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అవసరం అవుతాయంట. అదే మటన్ అయితే 1 కేజీ మటన్ ప్రొడ్యూస్ చేయాలంటే 40 kgs కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అవసరం అవుతాయంట. 1 కేజీ ప్రాన్స్ ప్రొడ్యూస్ చేయాలంటే 27 kgs ఆఫ్ CO2 ఎమిషన్స్ వస్తాయంట. 1 కేజీ పోర్క్ ప్రొడ్యూస్ చేయాలంటే 12 kgs ఆఫ్ CO2 ఎమిషన్స్ అవసరం అవుతాయంట. కాబట్టి డెన్మార్క్ ప్రభుత్వం లైవ్ స్టాక్ ఫార్మర్స్ మీద కార్బన్ ట్యాక్స్ విధించనుంది 2030 నుంచి. అదే మనం గమనిస్తే బనానాస్, పీస్ ఇలాంటివి మనం గమనిస్తే చాలా తక్కువ, 1 కేజీ లోపలే ఎమిషన్స్, CO2 ఎమిషన్స్ అవుతాయంట. అంటే ప్లాంట్ బేస్డ్, వెజిటబుల్ బేస్డ్ వాటికి సబ్సిడీస్ ఇవ్వాలి కానీ మీట్ బేస్డ్ వాటికి ఇవ్వద్దని చెప్పి చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.